హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను మిస్ రావ్య. మనతో పాటు ఉన్నారు పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. నమస్తే సార్. సార్, రీసెంట్ టైమ్స్లో నేను బాగా పాపులర్ అవుతుంది, బట్ నేను ఇప్పుడు రీసెంట్గా వింటున్నది ఏంటి అంటే కమ్యూనిటీ మీడియేషన్ అని చెప్పి అదొక జాబ్ వచ్చిందని. దానికి ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరికి జాబ్ వస్తుంది, దీని గురించి ఒకసారి చెప్తారా సార్? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు ఇప్పుడు భారతదేశంలో మనకు చట్టపరమైన సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. లిటిగేషన్ పెరిగిపోతుంది. అవును సార్. ఎందుకంటే ఒకప్పుడు మనకు సోషల్ కమ్యూనిటీంగ్ ఉంటుండే, అంటే సమాజంలో ఉన్న వ్యక్తులే కొద్దిగా నేరాలు ఘోరాలు జరగకుండా సోషల్ పోలీసింగ్ ఉంటుండే. అవును. సో కాలక్రమేణా ఏమైపోయిందంటే మంచి ఇండివిజువాలిటీకి వచ్చేసిండు. అంటే ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ లేకుండా నేను నా జీవితం ఇట్లాంటివి బతకడం నేర్చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సోషల్ పోలీసింగ్ నుంచి మనకు ఎప్పుడైతే తగ్గిపోయిందో అక్కడ నుంచి కేసులు అనేటివి పెరగడం చాలా ఎక్కువ అయిపోయింది. విపరీతమైన కేసులు పెరుగుతున్నాయి. ఆ పెరిగిన కేసులకు అనుగుణంగా ఏంటి అంటే మనకు అంత కోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జడ్జెస్ కానీ, స్టాఫ్ కానీ డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి ఇండియాలో. సో వచ్చినప్పుడు ఏంటంటే ఉన్న లీగల్ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఉన్న కోర్టులు సరిపోవు, అడ్వకేట్లు సరిపోరు, ఇవన్నీ సరిపోరు. కాబట్టి ఏంటంటే మనకు ఏదైనా కూడా ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కోర్టుకు వెళ్లకుండా బయట పరిష్కరించుకోవడాన్ని మనం మీడియేషన్ అంటాం. మనం మీడియేషన్ అని కానీ, దాన్ని ఆర్బిట్రేషన్ అని కానీ రకరకాల పదాలు వాడుతుంటాం జనరల్. కొన్ని సందర్భాలు అంటే సమస్యలు చాలా చిన్నవి ఉంటాయి, అవి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్ని సమస్యలు ఈగోకి సంబంధించినవి ఉంటాయి, అక్కడ ఏం సమస్య ఉండదు, జస్ట్ వాళ్ళకి ఈగో ఇష్యూస్ ఉండవు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అర్థం కాని ఇష్యూస్ ఉంటాయి, అర్థం కాకుండా ప్రవర్తించడం లాంటివి అట్లా చేస్తుంటారు. సో ప్రతి విషయాన్ని మనం కోర్టుకు తీసుకెళ్ళలేం కాబట్టి, ప్రతి దాన్ని కోర్టు మీద బర్డెన్ పెట్టలేం కాబట్టి మనకు జనరల్గా ఏంటంటే మీడియేషన్ అనే కోర్సు అనేది దాని ద్వారా మనం కోర్టుకు వెళ్ళకుండా బయట కూర్చొని మాట్లాడుకోవడాన్ని మనం మీడియేషన్ అనే పదం వాడుతుంటాం. సో ఇప్పుడు సిటీలో కల్చర్ పెరిగిపోయింది కాబట్టి మనకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఒకటే దగ్గర ఒక 1000 మంది కుటుంబాలు, 2000 కుటుంబాలు, 500 కుటుంబాలు ఉండడం లాంటివి జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ ఏదైనా లీగల్ సమస్య వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళి ఎక్కువ సమయం వృధా కాకుండా, కోర్టు ఫీజులు కట్టకుండా, జర ఫైనాన్షియల్గా బర్డెన్ తగ్గటానికి మనకు కమ్యూనిటీ మీడియేషన్ అని చెప్పేసి ఒక కొత్త రకమైన వ్యవస్థ తయారైంది. ఓకే, కమ్యూనిటీ మీడియేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు మీడియేటర్ని పెట్టుకొని ఆ సమస్యలు పరిష్కరించుకుంటారు. దీన్ని మనం కమ్యూనిటీ మీడియేషన్ అంటాం దాన్ని, లేదా కమ్యూనిటీ మీడియేటర్ అంటాం దాన్ని, కమ్యూనిటీ మీడియేటర్ అంటాం. సో ఈ కమ్యూనిటీ మీడియేటర్ అనే పోస్ట్ ఏదైతుందో చూడు, అది ఇప్పుడు పాపులర్ అవుతుంది రాను రాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోర్టుని యాక్సెస్ చేయలేరు, టైం ఉండదు, తర్వాత చిన్న చిన్న విషయాల కోర్టు మీద ఆధారపడి అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి ఓపిక ఉండదు. కాబట్టి కమ్యూనిటీ మీడియేటర్ అనే కోర్సు కానీ, లేకపోతే కమ్యూనిటీ మీడియేటర్ అనే పోస్ట్ కానీ చాలా వాల్యుబుల్ ఉంది ఇప్పుడు. ఓకే, కమ్యూనిటీ మీడియేటర్ అంటే ఏం లేదమ్మా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు వచ్చిన సమస్య ఉంది దీన్ని పరిష్కరించండి అంటే, ఒకప్పుడు మన దగ్గర పెద్ద మనుషులు ఉండేవారు, అదే దానికి మనం సోషల్ పోలీసింగ్ అనే పదం వాడినాం. ఎందుకంటే సోషల్ పోలీసింగ్ అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు మనం పోలీసింగ్ చేసేసి దాన్ని రెడ్యూస్ చేస్తుండే, క్రైమ్ కానీ సమస్యలను కానీ రెడ్యూస్ చేస్తుండే. ఇప్పుడు ఎవరి కాడే పెద్ద మనిషి కదా దేశంలో, ఎవరికి పెద్ద మనిషి అనే సిస్టమ్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరి కాడే కింగ్ కాబట్టి మన కింగ్ని ఆపాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మీడియేటర్ని పెడుతున్నాం అంతే తెలివిగా. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ మీడియేటర్ అని కానీ, లేకపోతే కమ్యూనిటీ మీడియేషన్ అని కానీ అంటాం ఏంటంటే వీళ్ళు మన నిత్య జీవితంలో, దైనందిక జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు వీళ్ళు పరిష్కరించేస్తారు. టెనెంట్లు కొట్లాట కావచ్చు, లేకపోతే ఫ్లాట్ ఓనర్ మధ్యలో కొట్లాట కావచ్చు, ఎనీ భార్యాభర్తల మధ్యలో కొట్లాట కావచ్చు, ఏదన్నా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మాట్లాడమే కమ్యూనిటీ మీడియేటర్ అనే పదం మాట్లాడచ్చు. దీనికి ఏముంటుంది అంటే ఇది ఎవరు చేయొచ్చు అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. మరి ఈసారి కమ్యూనిటీ మీడియేటర్ అంటే ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, లేకపోతే వాళ్ళు ఏం చేయొచ్చు అనేది ఒక అవుట్ ఉంటుంది జనరల్. కమ్యూనిటీ మీడియేటర్ అంటే ఏంటంటే వాళ్ళకు వ్యవస్థ మీద కానీ, లేకపోతే జనరల్ అవేర్నెస్ కానీ, కొద్దిగా చట్టాల మీద అవగాహన ఉండాలి వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ బాగుండాలి వాళ్ళకి, మంచి మాట్లాడే నైపుణ్యం ఉండాలి. అంటే ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టగలిగి వాళ్ళని ఇద్దరిని కన్విన్స్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి వాళ్ళకి. ఉంటే వాళ్ళు కమ్యూనిటీ ఎనీ డిగ్రీ ఉండి వాళ్ళకు గనక జనరల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే సోషల్ ఇష్యూస్ కానీ ఉండి, దాని తర్వాత వాళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి మాట్లాడగల నైపుణ్యం, అంటే ఇద్దరిని కన్విన్స్ చేసి ఓపిక ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలిగే నైపుణ్యం కనుక ఉంటే, కొందరు చాలా యాక్టివ్ ఉంటారు, ఇద్దరిని కలిపి అది చేస్తున్నారు, అట్లాంటిది కనుకుంటే ఈ కమ్యూనిటీ మీడియేటర్ అవతారం ఎత్తచ్చు.
దీనికి సంబంధించి మనకు స్టేట్ లీగల్ సర్వీసెస్లో మనం వెళ్ళి అప్లై చేసుకుంటే, ఓకే సార్ నేను ఒక మీడియేటర్ కింద పనిచేయాలనుకుంటున్నా, లేదా కమ్యూనిటీ మీడియేటర్ కింద నేను పనిచేయాలనుకుంటున్నా అనుకున్నప్పుడు మనం లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. మనం సర్టిఫైడ్ కింద మనం వచ్చేస్తాం. ఏ ఏజ్ వాళ్ళన్నా వెళ్ళచ్చు? ఎనీ ఏజ్, అబౌట్ 25 years, ఎనీ ఏజ్, అబౌట్ 25 years ఉన్న ఎనీ ఏజ్ వాళ్ళు ఈ కమ్యూనిటీ మీడియేటర్ కిందకి వెళ్ళి కనుక అప్లై చేసుకుంటే వాళ్ళు దానికి సంబంధించిన ఏవైతే ఒక కమ్యూనిటీ మీడియేటర్ కింద పనిచేయడానికి కావాల్సిన నైపుణ్యాలు ఏముంటాయి అనేది వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత యూ కెన్ బికమ్ ఏ కమ్యూనిటీ మీడియేటర్. ఇంకా మీరు పెట్టుకోవచ్చు, నేను మీడియేషన్ చేస్తా అని చెప్పి పెట్టుకుంటే మన దైనందిక జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు అంత దూరం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దే కెన్ సాల్వ్. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు సాల్వ్ చేసి దాన్ని అగ్రిమెంట్ కానీ లేకపోతే ఎంఓయూ కానీ వాట్ ఎవర్ లీగల్ డాక్యుమెంట్ రెడీ చేసి క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లీగల్గా కొంత అయితే అవగాహన ఉండాలి వాళ్ళకి, డెఫినెట్లీ ఉండాలి. లీగల్ అవగాహన అనేది బేసిక్ లీగల్ అవగాహన ఉండాలా. కానీ వాటన్నిటికంటే ముఖ్యం ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి మాట్లాడగలిగి ఒప్పించగలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇష్టం మాట్లాడతా అంటే మళ్ళీ పార్టీస్ పెద్దగా అయిపోతుంది అది. కాబట్టి ఆ సమస్యని చిన్నదిగా చేయాలి. ఫస్ట్ ఆ సమస్య చిన్నది చేసి ఆ సమస్య మీద పోరాడితే ఏమేమి లాస్ అవుతారు, దానివల్ల ఏముందని చెప్పగలిగి వాళ్ళని కన్విన్స్ చేయగలిగి ఆ సమస్యను సాల్వ్ చేయగలగాలి. దాన్నే మనం కమ్యూనిటీ మీడియేటర్ అంటాం. మనల్ని మీడియేషన్ కానీ మీడియేటర్ కానీ అంటాం. ఇప్పుడు మనకు ఇండియాలో ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉంది ఇది. ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్, తర్వాత ఈ కమ్యూనిటీ గ్యాదరింగ్ అనేది పెరుగుతుంది కదా నివసించడం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 500 ఇండ్లు, 2000 ఇండ్లు, 1000 ఇండ్లు, పెద్ద పెద్ద కమ్యూనిటీస్ వచ్చినాయి కదా. వాళ్ళందరికీ ఇష్యూస్ కూడా ఎక్కువైతున్నాయి కాబట్టి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని పరిష్కరిస్తారు. అట్లా చాలా వరకు అంటే మన దైనందిక జీవితంలో వచ్చే దాంట్లో 70% ఆఫ్ ది ఇష్యూస్ అక్కడ సాల్వ్ చేయొచ్చు ఉండి యూజ్ చేసుకుంటే. వీళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటుందంటే సార్, అంటే జనరల్ రూల్ ప్రకారం అయితే ఎవరు ఏం ఇన్కమ్ ఇయ్యరు. వాళ్ళు దే కెన్ చార్జ్ బేస్డ్ ఆన్ దట్ ఇష్యూ మీద. దే కెన్ టేక్, అది మనం ఖచ్చితంగా మనం శాలరీ అని చెప్పలేం కానీ దే కెన్ చార్జ్ అమౌంట్ బేస్డ్ ఆన్ ద మీడియేషన్. ఉన్న వాల్యూని బట్టి వాళ్ళు పార్టీస్ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.